What?
10,000లో అతి కాంక్షణీయుడా, నీకు సాటి ఎవరయ్యా? అతి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధతను ఎవరు వర్ణించగలరయ్యా? వేడుకలలో కరుడా, నీకు సాటి ఎవరు నాయనా? ఆయన 10,000లో అతి సుందరుడని, అతి కాంక్షణీయుడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, దూత గణములు ఆయనను నిత్యము కొలిసే పరిశుద్ధమైన దేవుడని అబ్రహాము ఎరిగాడు, స్టెఫను ఎరిగాడు, దానియేలు ఎరిగాడు, దావీదు ఎరిగాడు. అందుకనే అబ్రహాము తన ఒక్కడే అయినటువంటి కుమారుని బలిగా ఇవ్వడానికి వెనుతీయలా. ప్రాణంతో కొట్టబడుతున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు ఎరిగినటువంటి స్టెఫను ఆ రాళ్ళ దెబ్బలకి ఆయన దేవుడు పక్షమున ఉండకుండా మానలా. ఎందుకంటే దేవుడు ఎవరో వారికి తెలుసు. దానియేలు ముందు సింహాలు నోరు తెరుచుకొని ఉన్నప్పుడు దానియేలు తన జీవన విధానంలో దేవుణ్ణి ఎరిగిన ఆరాధన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సింహపు యొక్క భయం ఏదైతే ఉన్నదో దానియేలుని ఆరాధన నుంచి దూరం చేయాలి. ఎందుకంటే దానియేలుకి తెలుసు దేవుడు ఏమై ఉన్నాడో. ఆయన దూత గణముల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొలవబడుతున్నటువంటి దేవుడని, ఎవరూ సమీపింపరాని తేజస్సులో వసించేటటువంటి వాడని, ఆయన నమ్మదగిన వాడని దానియేలు ఎరిగాడు, దావీదు ఎరిగాడు. అందుకే వీధులలో ఆయన నాట్యం ఆడుతామని పరవశించిపోయాడు. ఈరోజు నీవు నేను మనం ఎలాంటి ఆరాధన చేస్తున్నాం? ఆరాధన అంటే కేవలం మందిరానికి వచ్చినప్పుడు ఆరాధనలో నిలబడి దేవుని స్తుతించేది మాత్రమే కాదు. ఆరాధన అంటే మన దైనందిన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి మనము పనులు పాటలు చేసుకునేటప్పుడు ఆయా సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండడమే నిజమైన ఆరాధన. అందుకని దానియేలు, దావీదు, తర్వాత స్టెఫను, అబ్రహాము వీరందరూ కూడా ఆ జీవన విధానం కలిగి ఉన్నారు. దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు దేవుని హస్తాలు మనల్ని తాకుతాయి. దానియేలు సింహపు బోనులో సింహాల ఎదుట దేవుని ఆరాధించాడు. దేవుని యొక్క హస్తాలు ఆయనను తాకాయి. అదే రీతిగా స్టెఫను రాళ్ళతో కొట్టబడతా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన స్థితిలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ స్టెఫన్ని దేవుని హస్తాలు తాకాయి. అందుకని దేవుని ఆ స్టెఫన్ ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని యొక్క సన్నిధికి చేర్చబడ్డాడు. దేవుని ఆరాధించేటప్పుడు ఎంతో బలమైనటువంటి శక్తివంతమైనటువంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన హస్తం మనం తాకింది. ఇంకా చెప్పాలి అంటే దేవుని బిడ్డలారా, ఆరాధనలోనే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, విడుదల జరుగుతాయి. ఎప్పుడు అని అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడట అలక్ష్యము చేయడంట. రోజు దేవుణ్ణి ఆ రీతిగా మనం ఆరాధించుతామా? వారంలో ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికి కొద్ది సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం కదా. ఈ కొద్ది సమయంలో మనం ఎలా ఆరాధించాం, ఎలా మనము దేవుణ్ణి ఆరాధించాలని ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో ఆలోచన చేసి మనం ఆరాధించుదామా? అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన. అందరూ కలిసి మాట్లాడాలి, నోరు కలిసి. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, కళ్ళతో కట్టబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి
ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన అద్వితీయ సత్య దేవుడుగా ఉన్నాడు. ఆయన మానని దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఆయన మనం ఆరాధించబద్దులమైన పిల్లగా ఆరాధనని కేవలం కొద్ది సమయానికో లేదా మందిరంలో కేటాయించే సమయానికో మాత్రమే కాదు మనం ఆపాదించాల్సింది. మన జీవిత విధానానికి ఆరాధనని ఎప్పుడైతే మనం ఆపాదించగలుగుతామో అప్పుడు దేవుని హస్తాలు నిత్యము మనం తాకుతాయట. అట్టి కృపలోనికి దేవుడు మనందరినీ నడిపించాలి. మనందరినీ నడిపించాలి. ప్రార్థన చేసుకున్నట్లాగే ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. అవును ప్రభువా, అబ్రహాము ప్రభువా ప్రేమించిన కుమారుడిచ్చిన ఆరాధన మేము చేసేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. అవును, మా జీవితం